నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే 1వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై భవాని అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక ఇప్పుడు వీరికి ఈ కాలం చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులను తీసుకువచ్చే సమయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మీకు కొన్ని పనులలో ఆలస్యంగా అనిపించినా కూడా ఒక్కొక్కటిగానైతే రేపటి నుండి పూర్తి కావడం మొదలవుతాయి. గతంలో మీకు చేస్తున్న పనులలో ఏవైనా ఆటంకాలు ఎదురైనా కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోతాయి. మీ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. మీరు పెట్టిన కష్టం ఫలితాన్ని చూపించే దశలోకి అడుగు పెడుతున్నారు. మనస్సులో ఉన్నటువంటి గందరగోళం తగ్గి స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో బలంగా కనిపిస్తోంది. ఉద్యోగపరంగా చూస్తే గనుక వృషభ రాశి వారికి మంచి అభివృద్ధి అనేది చోటు చేసుకోబోతోంది. కార్యాలయంలో కూడా మీ పనితీరును అధికారులు గుర్తించే అవకాశము ఉంది. కొత్త బాధ్యతలు వచ్చినా కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి నూతన అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా టెక్నికల్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ రంగాలలో ఉన్నవారికి లాభదాయకమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూస్తే గనుక ఈ సమయంలో మీకు అనుకూలత పెరగబోతోంది. గతంలో నిలిచిపోయినటువంటి డీల్స్ ఇప్పుడైతే పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలోనూ కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చినా కానీ అవి మాత్రం త్వరలో సర్దుకుంటాయి అనే చెప్పుకోవాలి. నూతన వ్యాపారం మొదలు పెట్టాలని చూస్తున్న వాళ్లకు ఇప్పుడు సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే గనుక మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. ఇక ఆన్లైన్ వ్యాపారం, వస్త్రాలు, ఆహార సంబంధిత వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటున్నాయి. ఆర్థిక పరంగా కూడా వీరికి ఇప్పుడు చాలా బాగుంటోంది. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బులు కూడా మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. భవిష్యత్తుకు పొదుపు చేయగలుగుతారు. భూమి, వాహనం, ఇంటి కొనుగోలు గురించి ఆలోచనలు చేస్తారు. కొంతమందికి కుటుంబ ఆస్తి ద్వారా కూడా లాభం కనిపిస్తోంది. కుటుంబ జీవితంలోనూ ఇప్పుడు ఆనందం పెరుగుతోంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు జరగవచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా ఇప్పుడు మంచి సంబంధాలు కుదురుతాయి. దాంపత్య జీవితంలోనూ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి మీకు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. పిల్లల విషయంలో కూడా సంతోషకరమైన వార్త వినే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లోనూ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రేమ విషయాల్లో కూడా ఈ సమయం అనుకూలంగా మారుతోంది. చాలా కాలంగా మీ మనస్సులో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంటోంది. ఇక ఆరోగ్యపరంగా కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శరీర బరువు పెరగడం, అలసట, మెడనొప్పి లాంటి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఈ సమయంలో శుభప్రదంగా కనిపిస్తోంది. చదువులపైన దృష్టి పెడితే మంచి ఫలితం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చక్కటి విజయం కలుగుతోంది. గురువుల సలహాలు తీసుకుంటే మరింత పురోగతి సాధించగలుగుతారు. ఆధ్యాత్మికంగా కూడా మీరు ముందుకు సాగుతారు. దేవాలయ దర్శనం, దానం, పూజలు చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడం మంచిది. ఇంట్లో దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.